రైట్. సో బైన్సాకు సంబంధించి ఎంఐఎం కైవసం చేసుకోబోతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. 26 మున్సిపాలిటీలో ఇప్పటికే 7 వార్డుల్లో 26 వార్డుల్లో 7 వార్డులు ఎంఐఎం కైవసం చేసుకుంది. 5 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు, గెలుపొందారు అక్కడ. సో ఎంఐఎం అక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కనీసం ఖాతా తెరవలేదు. సో 116 మున్సిపాలిటీల్లో బైన్సాని ఎంఐఎం చేజిక్కించుకునే అవకాశం ఉంది. పీఠాన్ని అక్కడ అధిరోహించే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ బైన్సాకు సంబంధించి రిజల్ట్స్ చూస్తున్నాం. దాంతో పాటుగా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. తొర్రూరులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బిగ్ షాక్ తగిలింది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగిరేసినట్టు తెలుస్తోంది. సో వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16లో 7వ వార్డులో, 8వ వార్డులో, 9వ వార్డులో, 6వ వార్డులో, 3వ వార్డులో, 1వ వార్డులో, 4, 11, 12, 15 మొత్తంగా 10 వార్డులకు పైగా బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేవలం 6 వార్డుల్లోనే గెలుపొందింది. సో 10 వార్డులు బీఆర్ఎస్, 6 వార్డులు డైరెక్ట్గా ఇటు కాంగ్రెస్ గెలుపొంది. ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్ రావు సంబరాలు కూడా మొదలు పెట్టేశారంట.